బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రైతు బంధు ఇచ్చి రైతులకు ఇవ్వాల్సిన మిగతా అన్ని స్కీంలను బంద్ చేసిందన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. ప్రజా ప్రభుత్వం రైతులకు 6,000 రైతు భరోసా ఇస్తూ అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం రైతుల పేరు చెప్పి ట్రాక్టర్లు ఎవరికి ఇచ్చిందో అందరికీ తెలుసన్నారు. నాడు వైఎస్ఆర్, నేడు రేవంత్ మాత్రమే రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు పనిముట్లు, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. విప్ దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రైతును రాజుగా చేయని ఒక లక్ష్యంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చిన సందర్భంలో సన్నకారు చిన్నకారు రైతుకు ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయం ద్వారా వారు అభివృద్ధి పద్ధతుల్లోకి వెళ్ళాలి, చక్కగా వ్యవసాయ జీవుల్లో ఆర్థికంగా ఎన్నికల జీవనం తీసుకున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఆ తదుపరి 10 ఏళ్ల తర్వాత మన అధికార కేంద్రంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి ఆ పరిపాలనలో సర్వరోగ నివారణ కింద తెలుసుకోగలగా ఒకే ఒక పథకం రైతు బంధుని పెట్టి ఈ ఆర్థికంలో భాగంగా వీటన్నింటినీ బంద్ చేసినటువంటి సందర్భం ఆనాడైతే ఈ రోజు మనం రైతు భరోసా కొనసాగిస్తూ 6,000 ఎకరానికి ఇస్తూ మళ్ళీ వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుకు మళ్ళీ పనిముట్లు ఇవ్వాలని చెప్పండి. సన్నకారు చిన్నకారు రైతు ప్రోత్సాహం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలా 10 ఏళ్ళలో ఒక ట్రాక్టర్ వచ్చింది ఒకేసారి. ఆ ట్రాక్టర్ మీకు తెలుసు. సన్నకారు చిన్నకారు రైతుల వల్ల ఏమాత్రం లబ్ధి జరిగిన రోజులు ఆ రోజు అయితే ఈ రోజు మన దగ్గర మన సన్నకారు చిన్నకారు రైతు యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి వారికి మళ్ళీ యాంత్రీకరణలో భాగంగా ఈ పాత పద్ధతిని కొనసాగించడానికి చేసే కార్యక్రమం.